తెలంగాణపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దని జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తాడూరి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. సిద్దిపేట పట్టణంలో డీసీసీ కార్యదర్శి వంగరి నాగరాజుతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం వేలాది మంది ఉద్యమకారులు పోరాడి అమరులైన త్యాగాల ఫలితంగానే రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంట్లో మద్దతుగా ఓటు వేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ పై పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2న తెలంగాణ నవ నిర్మాణ సభ పేరుతో హైదరాబాద్ లో సభ నిర్వహించడం వెనుక ఉద్దేశం ఏమిటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. మీరందరూ ఈ రోజు ఇక్కడికి విచ్చేసినందుకు చాలా సంతోషం. మరి ఈ 2-3 రోజుల నుండి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు మరి తెలంగాణ ప్రజానీకం పైన తెలంగాణ రాష్ట్ర నాయకులపైన చేస్తున్నటువంటి అభియోగాలు ఏవైతే ఉన్నాయో మరి ముందుగా ఏదైతే మనం కొట్లాడి ప్రాణాలకు తెగించి 1200 మంది అమరులైన తర్వాత 13 సంవత్సరాల క్రితం మనం తెలంగాణ సాధించుకోవడం జరిగింది. మరి 60 సంవత్సరాల ఆకాంక్ష మనకు తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఏవైతే పవన్ కళ్యాణ్ గారు మొన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో తెలంగాణ వచ్చినందుకు నేను 11 రోజులు పస్తులు ఉన్నానని చెప్పడం ఆయన తెలంగాణ పైన ఎంత ఈర్ష్య ద్వేషం ఉన్నదనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది. నువ్వు 11 రోజులు కాదు కదా, 11 సంవత్సరాలు నువ్వు పస్తులు ఉన్నా కూడా నువ్వు తెలంగాణకు ఏమీ చేయలేవని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. తెలంగాణ నవనిర్మాణం పేరిట ఏదైతే తెలంగాణ ఫార్మేషన్ రోజు ఉందో ఆ రోజు నాడే నీకు తెలంగాణ గుర్తొచ్చిందా నవనిర్మాణం చేస్తానని? మరి ఈరోజు మేము నీకు స్పష్టంగా తెలియజేస్తున్నాం, ఇన్ని సంవత్సరాలు మేము ఆంధ్ర పాలకుల ఆధ్వర్యంలో మరి ఇక్కడ తెలంగాణ ప్రజానీకం బతికింది. మరి మీరు చేసినటువంటి పాలన మాకు తెలుసు. అందుగురించి మేము వెనుకబడిపోయామనే ఉద్దేశంతో మరి మాకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అవసరమని మరి 1200 మంది అమరులైన తర్వాత మాకు సిద్ధించినటువంటి తెలంగాణను మళ్ళీ ఆంధ్ర పాలకులు కుట్ర పన్నుతూ మరి తెలంగాణ ఏ విధంగా పాలించాలి అని చెప్పి రాక్షసుల్లాగా ఈరోజు తెలంగాణలో వాళ్ళ పార్టీ డెవలప్మెంట్ కోసం మరి ఇటువంటి ప్రోగ్రాం చేయడం జరుగుతుంది.